వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వల్లభనేని వంశీని జైలుకి వెళ్ళి పరామర్శించడం జరిగింది. కూలీ కోసం కూనీలు చేయించినటువంటి చరిత్ర కలిగినటువంటి వంశీని హంతకుల ముఠా నాయకుడు వెళ్ళి కలిసిన విధంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి అతన్ని కలవడం ఒక దుర్మార్గుల అధినేత పరామర్శించినట్లుంది. అసలు వంశీ అనే వ్యక్తి ఏ తప్పు చేయలేదు. ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు. పోలీసులు మీ తల మీద ఉన్న సింహాలకి టోపీలకి సెల్యూట్ కొట్టాలి కానీ తెలుగుదేశం పార్టీ నాయకులకు కాదు అని చెప్పేసి ఈరోజు ఒక చిలక పలుకులు పలుకుతున్నటువంటి హంతక ముఠా నాయకుడు జగన్మోహన్ రెడ్డి హవాలా డబ్బుల్ని వైఎస్ఆర్సీపీ నాయకులు అవినీతి అక్రమ సంపాదనని దేశం దాటించడంలో సిద్ధహస్తుడైనటువంటి వంశీ ఏం చెయ్యలేదని చెప్పేసి అమాయకుడని చెప్పేసి మాట్లాడేటువంటి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏదైతే ఉందో ఇది చాలా హాస్యాస్పదం. మీ ఇంట్లో మీ బాబాయిని చంపితే హంతకుల్ని కాపాడే నేర చరిత్ర కలిగిన నీ నుంచి ఇంతకంటే మంచి మాటలు ఈ రాష్ట్ర ప్రజలు ఆశించడం మా అవివేకం అవుతుంది. జీవో నెంబర్ 1 తెచ్చి పోలీసుల చేత ప్రజాస్వామ్యాన్ని అణిచివేసింది నువ్వు కాదా? కోర్టు మొట్టికాయలు వేస్తే కోర్టు జీవో నెంబర్ 1ని రద్దు చేస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఈ రాష్ట్రంలో నిరసనలు తెలియజేశాం. అలాంటి నువ్వు ఈరోజు పోలీస్ వ్యవస్థ ఎట్లా మాట్లాడుతున్నావు అంటే దొంగల ముఠా నాయకుడిగా, హంతకుల ముఠా నాయకుడిగా, దోపిడీదారుల ముఠా నాయకుడిగా నీకు ఇలాంటి ఆలోచనలు తప్ప ఇంకెలాంటి ఆలోచనలు వస్తాయని చెప్పి ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. సొంత చెల్లెల్ని నడు రోడ్డు మీద వదిలేసిన నీ నుంచి సంస్కారం ఆశించడం, కన్న తల్లిని ఇతర రాష్ట్రానికి తరిమేసిన నీ నుంచి సంస్కారం ఆశించడం ఈ రాష్ట్ర ప్రజల మూర్ఖత్వమే అవుతుంది. నువ్వు ఈరోజు నీతులు మాట్లాడుతున్నావు, నువ్వు ఈరోజు సూక్తులు మాట్లాడుతున్నావు, నువ్వు ఈరోజు గౌతమ్ బుద్ధుల్లా మాట్లాడుతున్నావు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని లోకేష్ గారు పాదయాత్ర చేస్తాడని తెలిసి 2 నెలల ముందు జీవో నెంబర్ 1 తెచ్చింది నువ్వు కాదా? ఆ జీవో నెంబర్ని అడ్డం పెట్టుకొని పోలీసుల చేత దుర్మార్గంగా వ్యవహరించింది నువ్వు కాదా? నిజంగా నీ పార్టీ కార్యకర్తల మీద చిత్తశుద్ధి ఉంటే నువ్వు వీటిని కక్ష సాధింపు చర్యలని నువ్వు భావిస్తే రా, అసెంబ్లీకి చర్చిద్దాం. 24 నుంచి అసెంబ్లీ జరుగుతుంది, రా చర్చిద్దాం. ఇది ప్రజాస్వామ్య పాలన అని మేము నిరూపిస్తాం. కక్ష సాధింపు చర్యలను నువ్వు నిరూపించగలవా? నువ్వు నిజంగా ప్రజాప్రతినిధి అయితే, నీకు నిజంగా నీ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద చిత్తశుద్ధి ఉంటే రా అసెంబ్లీకి. కక్ష సాధింపు చర్య అని నువ్వు అంటున్నావు కదా, దాని మీద చర్చించే దమ్ము నీకుందా? ఇది కక్ష సాధింపు చర్య ప్రభుత్వం అని అంటున్నావు కదా, అసెంబ్లీకి వచ్చి మాట్లాడి నీకు దమ్ముంటే మేము నిరూపిస్తాం. వంశీ యొక్క అవినీతి దుర్మార్గపు చర్యల్ని అసెంబ్లీ వేదికగా మేము బహిర్గతం చేస్తాం. నీకు దమ్ముంటే వచ్చి మాట్లాడు అసెంబ్లీకి వచ్చి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.